సూరజ్ని దీపకి అసిస్టెంట్గా పెట్టి జ్యోత్స్నకి చుక్కలు చూపిస్తున్న కార్తీక్. సూరజ్ కార్తీక్ కలిసి అసలు ఏం చేస్తున్నారు, ఇదంతా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా అప్పుడే మేనేజర్ అయితే ఒక ల్యాప్టాప్ తీసుకుని వచ్చి దీపక్ అయితే ఇస్తాడు. మేడం, ఇందులోనే బిజినెస్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా ల్యాప్టాప్లోనే ఉంటుంది. జ్యోత్స్న రెస్టారెంట్స్ అనే యాప్ ఓపెన్ చేస్తే మీకు ఆ సాఫ్ట్వేర్లోనే దానికి సంబంధించిన ఆప్షన్లు అన్నీ కూడా అక్కడే కనబడతాయి. అలాగే ఎవరైనా సరే కస్టమర్స్ బిజినెస్ను కూడా ఈ ల్యాప్టాప్ ద్వారానే మీరు చేయగలరు అని చెప్పేసి, ఈ మెయిల్ ద్వారానే చాలా బిజినెస్ మీకు వస్తుంది అని చెప్పేసి మేనేజర్ అయితే దీపక్ చెప్తూ ఉంటే దీపక్కి ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అసలు ఈమెయిల్ అంటే ఏంటో కూడా దీపక్ తెలియదు కాబట్టి అలా తెల్లమొహం వేసుకుని చూస్తూ ఉంటుంది. మేనేజర్ గారు, ఇట్లా ఫైల్స్ అయితే ఏమీ లేవా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, మేడం, ఫైల్స్ అంటూ ఏముండవు, అంతా కూడా ఈ కంప్యూటర్లోనే ప్రతిదీ కూడా ఉంటుంది అని చెప్పేసరికి దీపక్ అయితే ఏమీ అర్థం కాక షాక్ అయిపోయి అలా అమాయకురాలాగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. బావ సహాయం తీసుకుందామంటే బావని హెల్ప్ చేయొద్దని చెప్పింది జ్యోత్స్న. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ల్యాప్టాప్ గురించి నాకేం తెలుసు? ఇలా ఏం తెలియకుండా నేను అసలు బిజినెస్ ఎలా చేయగలను, ఎలా గెలవగలను నేను జ్యోత్స్న మీద అని చెప్పి బాధపడుతూ కూర్చుంటుంది. ఇంకా కార్తీక్ అయితే ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న అంటూ ఉంటుంది, బావా, నువ్వు మాత్రం ఏమాత్రం హెల్ప్ చేసిన దీపకి నేనైతే తాతకు చెప్పేస్తాను నీ గురించి అని బెదిరించేసరికి కార్తీక్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. అలా దీనంగా ఫేస్ పెట్టుకొని కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్కి ఒక ఐడియా వస్తుంది. దీపకి చదువు రాదు, ఇంగ్లీషు అర్థం చేసుకోవడం అస్సలు రాదు. మరి మెయిల్స్ అవన్నీ చెక్ చేసుకోవాలి అంటే దీపకి ఒక అసిస్టెంట్ అవసరం. ఖచ్చితంగా ఈ ప్లాన్ నేను అవలంబించి తాతతో మాట్లాడి దీపకి ఒక అసిస్టెంట్ని నేను అపాయింట్ చేయాలి అని చెప్పేసి కార్తీక్ అయితే తన మనసులో అనుకొని, జ్యోత్స్న మేడం గారు, నేను ఇప్పుడే చైర్మన్ సార్తో ఒక విషయం చెప్పడానికి వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు కార్తీక్. ఇంకా జ్యోత్స్న అయితే ఏమీ రాని దీపను చూసి హేళన చేస్తూ ఉంటుంది. ఏంటి దీప, ఒక ఈమెయిల్ లేదు, ఈమెయిల్ చెక్ చేయడం రాదు, ల్యాప్టాప్ వాడడం రాదు, నీకు కంప్యూటర్ అసలు వాడడం రాదు, ఇంగ్లీషు రాదు, ఏమీ రాకుండానే ఒక రెస్టారెంట్కి సీఈఓ అయిపోదామని అనుకుంటున్నావు. జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కంపెనీకే సీఈఓ అవుదాం అనుకుంటున్నావు. ఎంత ఆశ దీప నీకు. చదువు లేకపోయినప్పటికీ కూడా ఆశలకి మాత్రం ఏం తక్కువ లేదు అని చెప్పి జ్యోత్స్న సూటిపోటీన మాట్లాడుతూ ఉంటుంది దీపని. అప్పుడే దీప ఇలా అంటూ ఉంటుంది, జ్యోత్స్న, నువ్వు ఎన్ని ఎత్తు వేసినా సరే నేను మాత్రం నీ మీద గెలిచి తీరుతాను. నాకు చదువు అవసరం లేదు, నాకు టాలెంట్ ఉంది. ఒక రెస్టారెంట్ని పైకి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. కాబట్టి ఆ టాలెంట్ ఉపయోగించే నేను గెలుస్తాను ఖచ్చితంగా నీ మీద అని చెప్పి దీప ఇంకొకసారి ఛాలెంజ్ చేస్తుంది జ్యోత్స్నకి. నువ్వు గెలిచినప్పుడు చూద్దాంలే, చదువు సంధ్య లేదు, ఈవిడంట సీఈఓ అయిపోద్దంట అని చెప్పి ఎలా పెడ మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా కార్తీక్ అయితే శివన్నారాయణ దగ్గరికి వెళ్తాడు. శివన్నారాయణ క్యాబిన్కి వెళ్ళి, తాత, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే అక్కడే దశరథ కూడా ఉండడంతో, ఏంట్రా అంత ముఖ్యమైన విషయం చెప్పు, మేమిద్దరం ఫ్రీగానే ఉన్నాము అని దశరథ అనేసరికి ఇంకా కార్తీక్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు. తాత, జ్యోత్స్నకి రెస్టారెంట్కి సంబంధించిన అనుభవం ఉంది. జ్యోత్స్న చాలా చదువుకుంది, తనకు ఈమెయిల్స్ చెక్ చేయడం వచ్చు, ల్యాప్టాప్ యూస్ చేయడం వచ్చు, బిజినెస్ ఎలా చెయ్యాలో కూడా తనకు తెలుసు. కానీ ఏమీ తెలియని దీపని సీఈఓ చైర్లో మనం కూర్చోబెట్టాము టెంపరీగా. కానీ దీపకి ఒక ఈమెయిల్ చెక్ చేయడం రాదు, ఒక సిస్టమ్ యూస్ చేయడం రాదు, తనకి ఏమీ రాదు. తను మరి ఎలా నెగ్గుకు రాగలదు ఈ పోటీ అని చెప్పేసి అనేసరికి, అవునరా, నేను అసలు ఇది ఆలోచించలేదు. మరి మెయిల్స్ అవన్నీ చెక్ చేయడం దీపక్ రాదు కదా, మరి ఎలా గెలుస్తుంది ఈ పోటీ అని చెప్పి శివన్నారాయణ అంటూ ఉంటే, నా దగ్గర ఒక ఐడియా ఉంది తాత, మీరేమి అన్నంటే నేను ఒక ఐడియా చెప్తాను అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. నీ దగ్గర ప్రతి దానికి ఐడియాలు దాగి ఉంటాయిరా, నువ్వు ఒక ఐడియాలు పుట్టవి అని చెప్పి దశరథ అంటూ ఉంటే, ఊరుకో మావయ్య, ఉండు, నన్ను ఒక ఐడియా చెప్పనివ్వు అని చెప్పి అప్పుడు ఆలోచించి తను అనుకున్న ఐడియానైతే శివన్నారాయణకి దశరథకి చెప్తాడు. అది ఏంటంటే,
తాత, దీపకి ఒక అసిస్టెంట్ని నియమిస్తే ఎలా ఉంటుందంటావు? అతను ఒక అబ్బాయిని పెడితే అతను తనకి ఈమెయిల్స్ అవన్నీ ఆ ఇంగ్లీష్లో ఉన్నదంతా కూడా ఒక ట్రాన్స్లేట్ చేసి తనకు చెప్తూ ఉంటాడు. దాన్ని బట్టి ఈమెయిల్లో ఏం పెట్టాలి అనేది ఈమెయిల్స్ చెక్ చేయడం కానీ, అందుకు సంబంధించిన ల్యాప్టాప్కు సంబంధించిన ప్రతి వర్క్ చేయడానికి తనకి ఒక అసిస్టెంట్ని పెడితే బాగుంటుంది అనేది నా ఐడియా అని చెప్పేసరికి శివనారాయణ దశరథ కూడా చాలా బాగుందిరా ఐడియా. ఏ దశరథ, నువ్వేమంటావు? ఈ ఐడియా చాలా బాగుంది కదా. ఒక అసిస్టెంట్ని దీపక్ ఇచ్చేస్తే వాళ్ళిద్దరే చక్కగా చేసుకుంటారు కదా అని చెప్పి అనేసరికి, సరే నాన్న మీ ఇష్టం, ఐడియా అయితే చాలా బాగుంది, సరేరా నువ్వే ఒక అసిస్టెంట్ని చూడు దీపకి అని చెప్పి దశరథ అయితే కార్తీక్కి ఆ బాధ్యతను కూడా అప్పగిస్తాడు. అలా బాధ్యతను అప్పగించడంతోనే తనకి సూరజ్ అయితే ఒక్కసారిగా మైండ్లోకి వస్తాడు కార్తీక్కి. మావయ్య, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి, ఆ వ్యక్తిని మీ దగ్గరకు తీసుకుని వస్తాను, మీకు నచ్చితే దీపకి అసిస్టెంట్గా పెడదాము అని చెప్పి అనేసరికి, సరేరా పిలిపించు అని చెప్పి కార్తీక్కి చెప్తారు దశరథ అలాగే శివనారాయణ. ఇంకా వెంటనే సూరజ్కి ఫోన్ చేస్తాడు కార్తీక్. సూరజ్ ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే, హాయ్ బ్రో ఎలా ఉన్నారు అని చెప్పి సూరజ్ పలకరిస్తూ ఉంటాడు. నేను బాగానే ఉన్నాను, నీతో ఒక విషయం గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటే, చెప్పు బ్రో దేని గురించి అని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. మా వల్ల అదే నా మరదలు జ్యోత్స్న వల్ల నీ జీవనాధారం పోయింది కాబట్టి నీకు ఒక మంచి జాబ్నైతే నేను చూశాను, నీకు వీలుంటే ఒక 1 అవర్లో జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి రాగలవా అని చెప్పేసి అంటూ ఉంటే, ఓకే బ్రో నేను వస్తాను అని చెప్పి ఇంకా సూరజ్ అయితే ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేసి ఇంక వెంటనే బయలుదేరి తన రెజ్యూమ్ మొత్తం కూడా తన సర్టిఫికేట్స్ మొత్తం కూడా తీసుకొని కార్తీక్ దగ్గరికి అయితే వస్తాడు. ఇంకా సూరజ్ను తీసుకొని కార్తీక్ అయితే శివనారాయణ దశరథ దగ్గరికి తీసుకుని వెళ్ళి, తాత మామయ్య నేను ఒక వ్యక్తిని తీసుకువస్తాను, చాలా మంచివాడని చెప్పాను కదా, ఇతని పేరు సూరజ్. మొన్నటి వరకు కూడా అక్కడ హెల్తీ ఫుడ్ అనే పేరుతో ఒక స్టాల్ అనేది పెట్టుకున్నాడు. కానీ కొంతమంది దయ వల్ల ఆ ఫుడ్ స్టాల్ అనేది లేకుండా చేశారు తన మీద పగతో. అందుకే తనకి ఒక జీవనాధారం అనేది నేను చూపించాలి అనుకున్నాను, అందుకే మీ దగ్గరికి తీసుకుని వచ్చాను. ఇంకొక విషయం, మాస్టారు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కాపాడాడు ఒక అబ్బాయి అని చెప్పానే, ఆ అబ్బాయే ఇతను అని చెప్పేసరికి, అవునా ఇంకేంట్రా అంతకుమించి క్వాలిఫికేషన్ ఏం కావాలి అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. నాకైతే బాగా నచ్చాడ్రా, పేరేంటి బాబు అని చెప్పి అడిగితే, సూరజ్ సార్ అని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా సూరజ్ని దీపకి అసిస్టెంట్గా నియమించడానికి దశరథ అలాగే శివనారాయణ ఇద్దరు కూడా సరే అనడంతో ఇంకా జ్యోత్స్న గురించి ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. జ్యోత్స్న, నీకు అసలే సూరజ్ అంటే పడదు కదా, నీకు పడని వ్యక్తిగానే తీసుకుని వచ్చి దీపతో పాటు సమానంగా నిలబెడుతున్నాను, ఇప్పుడు ఉంటుంది మీ ఇద్దరికి సోకు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇంకా వెంటనే సూరజ్ను తీసుకుని వెళ్ళి అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇప్పించి, ఇంకా తాత మీరే ఒకసారి తీసుకుని వచ్చి సూరజ్ని తీసుకుని వచ్చి నువ్వు మావయ్య తీసుకుని వచ్చి దీపకి అలాగే జ్యోత్స్నకి పరిచయం చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు అని కార్తీక్ చెప్పడంతో, సరేరా పదండి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది కదా అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా సూరజ్ని తన భుజాల మీద చేతులు వేసుకొని శివనారాయణ అలాగే దశరథ ఇద్దరు కూడా సూరజ్ను తీసుకుని వెళ్ళి దీప దగ్గరికి అలాగే జ్యోత్స్న దగ్గరికి అయితే వెళ్ళేసరికి జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. షాక్ అయి లేచి నుంచుంటుంది సూరజ్ను చూసి. ఏంటి ఈ పొగరబోతు నా ఆఫీస్లోకి రావడం ఏంటి, అసలు ఎవడు వీడిని లోపలికి రానిచ్చింది అని చెప్పి జ్యోత్స్న తన మనసులో అనుకుంటూ ఉండగానే, అమ్మ జ్యోత్స్న దీప ఇద్దరు వినండి, జ్యోత్స్న నీకన్నీ కూడా వర్క్ అంతా వచ్చు, ఇంగ్లీష్ చదవడం వచ్చు, మెయిల్స్ చదవడం వచ్చు, మెయిల్స్ పంపించడం కూడా నీకు అంతా వచ్చు, కానీ దీపకి అటువంటి వర్క్ రాదని చెప్పి దీపకి అసిస్టెంట్గా ఈ అబ్బాయిని నేను అపాయింట్మెంట్ చేశాను. ఇదిగో ఈ అబ్బాయి పేరు సూరజ్ అని చెప్పడంతో ఎక్కడ లేని కోపం అంతా కూడా జ్యోత్స్నకి వచ్చేస్తుంది. బావా, నాకు తెలిసి నువ్వు సూరజ్ని తీసుకుని పెట్టింది నువ్వే అనుకుంటున్నాను, నువ్వే ఇలాంటి పనులన్నీ చేస్తావు, నాకు ఎగైన్
ఫైనెస్ట్గా నాకు కోపం తెప్పించాలని నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావన్న విషయం నాకు తెలుసు అని చెప్పి జ్యోత్స్న తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తాత, అసిస్టెంట్ అవసరమైతే ఏమీ లేదు దీపకి, అతన్ని పంపించేయండి అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటే అప్పుడు దశరథ ఇలా అంటూ ఉంటాడు. ఏంటి జ్యోత్స్న, దీప గెలుస్తుందేమోనని నీకు భయంగా ఉందా? అందుకే ఇతన్ని తీసుకోవద్దు అని చెప్తున్నావా అని చెప్పి దశరథ అంటూ ఉంటే, చూడండి డాడీ, నాకు ఎటువంటి భయం లేదు. నేను గెలుస్తాను అన్న నమ్మకం నాకు 100% ఉంది. ఒకరిని కాకపోతే 10 మందిని పెట్టుకోండి అసిస్టెంట్లు, నాకేమీ ప్రాబ్లం లేదు అని చెప్పేసి జ్యోత్స్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జ్యోత్స్నను చూడగానే ఒక్కసారిగా ఇంకా సూరజ్కైతే కోపం రగిలిపోతూ ఉంటుంది. జ్యోత్స్న గారు, మీరేనా ఇక్కడ ఉన్నది? ఇప్పుడు చూడండి, దీపగారికి తోడుగా ఉండి మీకు ఎలా చుక్కలు చూపిస్తాను అని చెప్పి సూరజ్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా దీప దగ్గరికి పంపిస్తాడు కార్తీక్ అయితే. దీప మేడం గారు, ఇదిగోండి మీ అసిస్టెంట్ సూరజ్. మీకు తెలుసు కదా, మనం మొన్న సూరజ్ దగ్గర ఒక జ్యూస్ కూడా తాగాం కదా అని చెప్పడంతోనే, అవునవును సూరజ్, ఎలా ఉన్నావు, బాగున్నావా అని చెప్పి దీప కూడా పలకరిస్తూ ఉంటుంది. ఓహో, భార్యాభర్తలు ఇద్దరికీ తెలుసా సూరజ్? అవునులే, నాకు ఇష్టం లేని వాళ్ళందరూ వీళ్ళకి ఇష్టమైన వాళ్ళే కదా, ఇంకెందుకు వీళ్ళ గురించి అనుకోవడం అని చెప్పి జ్యోత్స్న చాలా కోపంగా కూర్చుంటుంది. ఇంకా వెంటనే దీప పక్కనే ఇంకొక చైర్ వేసేసరికి సూరజ్ వెళ్ళి ఆ చైర్లో కూర్చొని అసలు ఆ ల్యాప్టాప్లో ఏముంది అనేది తెలుగులో దీపకైతే ప్రతిదీ కూడా జాగ్రత్తగా చెప్తూ ఉంటాడు. అది చూసి జ్యోత్స్నకైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు బావ ఉన్నాడు చూడు, అసలు ఎలా వేస్తాడో అర్థం కాదు ప్లాను, టైంకు మాత్రం ఎవరొకరిని తీసుకొచ్చి వదులుతూ ఉంటాడు అని చెప్పి జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న అయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే ఉంటుంది. కానీ దీప మాత్రం రోజు రోజుకి రెస్టారెంట్కి మనుషులు పెరగడం, గ్రోత్ కనిపించడం అయితే జరుగుతూ ఉంటుంది. అది చూసి సూరజ్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. బావని నేను హెల్ప్ చెయ్యొద్దు అన్నానని చెప్పి బావ కంటే తెలివైన ఆ సూరజ్ను తీసుకుని పెట్టాడు, ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టాడు దీపకు హెల్ప్ చేయడానికి. దీప గెలుపుని ఎవరు ఆపలేరేమో అనిపిస్తుంది. నాకు కూడా చాలా టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే నాకు అప్పగించిన రెస్టారెంట్లో అయితే ఎవరు ఉండడం లేదు. కానీ దీపకిచ్చిన రెస్టారెంట్లో రోజు రోజుకి కూడా కస్టమర్లు పెరిగిపోతూ ఉన్నారు. ఏం చేయాలి నేను అని చెప్పేసి జ్యోత్స్న తన తల పట్టుకొని రెస్టారెంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సూరజ్ అయితే జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు. ఏంటి మేడం, తల పట్టుకుని కూర్చున్నారు, ఏం చేయాలో అర్థం కావటం లేదా మా దీపగారి దెబ్బకి అని చెప్పి అంటూ ఉంటే, హే మిస్టర్, నువ్వేంటి నా ఆఫీస్కి వచ్చావు అని చెప్పేసి జ్యోత్స్న చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. అయ్యో మేడం, మీ ఆఫీసు నా ఆఫీసు కాదు, ఇదంతా మన జ్యోత్స్న రెస్టారెంట్స్, అందుకే నేను ఇక్కడికి కూడా వచ్చాను. మా మేడం గారు ఒకటి మీకు ఇచ్చిరమ్మన్నారు, ఆ ఫైల్ మీకు ఇద్దామని వచ్చాను అని చెప్పేసరికి, సరే ఇవ్వు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, నా కళ్ళ ముందు నువ్వు కనిపించొద్దు, నువ్వు కనిపిస్తేనే నాకు అసలు చిరాకు పుడుతూ ఉంటుంది అని చెప్పి సూరజ్ని జ్యోత్స్న అయితే విసుక్కుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సూరజ్ ఏమీ మాట్లాడకుండా అక్కడికైతే వెళ్ళిపోతాడు మళ్ళీ దీప దగ్గరికి. ఇంకా 15 రోజులు గడుస్తుంది. 2 వారాలు అయిపోయేసరికి ఇంకా దీపే బాగా లీడ్లో ఉండడంతో దీపకే ఇంకా పర్మనెంట్ సీఈఓ పోస్ట్ అనేది ఇస్తారు. పర్మనెంట్ సీఈఓ పోస్ట్కి దీపే అర్హురాలని ఎప్పుడైతే ప్రకటిస్తాడో శివనారాయణ, దాంతో జ్యోత్స్న అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదంతా బావా నువ్వే ప్లాన్ చేసావు కదా, అదే చదువుకోని దీపని ఒక హెల్పర్ని పెట్టి నువ్వే గెలిచేలాగా చేసావు అని చెప్పి కార్తీక్ మీద పగబడుతుంది జ్యోత్స్న. ఇంకా కార్తీకు, దీప అలాగే జ్యోత్స్న ముగ్గురు కూడా ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు తన క్యాబిన్లో. జ్యోత్స్న యొక్క క్యాబిన్లో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఇంకా శివనారాయణ అటు వెళ్తూ వాళ్ళ క్యాబిన్ దగ్గర అయితే ఆగుతాడు. ఏంటి వీళ్ళ ముగ్గురు ఏదో సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ క్యాబిన్ దగ్గర ఆగేసరికి అప్పుడే జ్యోత్స్న ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి బావా, బాగా ఎక్కువైనట్టుంది మీ ఇద్దరికి, సీఈఓ అయ్యేసరికి నీ భార్య నువ్వు భూమి మీద ఆగట్లేదనుకుంటే అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. అదేంటి మేడం అలా అంటారు జ్యోత్స్న గారు, తన కంపెనీకి తను
సీఈఓ అయ్యింది? అసలు సీఈఓ తనే కదా, సీఈఓనే కాదు చైర్మన్ కూడా తనే. ఎందుకంటే ఈ జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి అసలు అధినేత అసలు దీపే కాబట్టి, ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు దీపే కాబట్టి దీపే ఆబ్వియస్లీ సీఈఓ అవుతుంది అని చెప్పి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాట విన్న శివన్నారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి, ఆస్తికి వారసురాలు దీప అంటున్నాడేంటి కార్తీక్? అయినా జ్యోత్స్న ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుందేంటి? అసలు వీళ్ళ ముగ్గురులో ఏం కథ నడుస్తుంది అని శివన్నారాయణ అక్కడ నిలబడి వాళ్ళు మాట్లాడుకునేది వింటూ ఉంటాడు. ఇంకా కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు. హలో మేడం, టెంపరరీ సీఈఓ గారు, ఈ రోజుతో మీ కాలం చెల్లిపోయింది, మీ టికెట్ చిరిగిపోయింది కాబట్టి ఇంకా మీరు బయలుదేరచ్చు. ఈ రోజు నుంచి నా భార్య ఇక్కడ పర్మనెంట్ సీఈఓ అని చెప్పడంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. బావా, నువ్వు మాత్రం నన్ను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నావు. ఎక్కడ నేను వారసురాల్ని కాదు అనే నిజం ఎక్కడ బయటపడుతుందో ఇప్పటికే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇలాంటి టైంలో నీ భార్యను సీఈఓ చేశావు. కొంపతీసి ఆ నిజం కూడా చెప్పేవు కదా, నేను వారసురాలను కాదు అని, దీపే వారసురాలు అని. అసలు బోన్నారో ఇచ్చి తన తల్లిని కాపాడుకున్నది దీపే అన్న విషయం ఎవరికి చెప్పవు కదా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇంకా కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు. మేడం, మీకులాగా అలా అబద్ధాలని నిజాలు చేసి నిజాల్ని అబద్ధాలు చేసే బ్రతుకు నాది కాదు. ఎప్పటికైనా సరే దీపే ఆ ఇంటి వారసురాలు. ఆ నిజం బయటపడే టైం వస్తే ఖచ్చితంగా నిజం బయటపడుతుంది. దాన్ని మాత్రం ఎవరు ఆపలేరు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇంకా కార్తీకు, దీప, జ్యోత్స్న మాట్లాడుకునే మాటలతో శివనారాయణకి నిజమేంటి అనేది అర్థమైపోతుంది. అర్థమైపోయి అంటే జ్యోత్స్న వారసురాలు కాదు, వారసురాలు కాకుండానే ఈ ఆస్తి కోసం వారసురాల్లాగా నటిస్తుంది అనే విషయాన్ని శివనారాయణ అయితే తెలుసుకుంటాడు. తెలుసుకుని వెంటనే ఆ క్యాబిన్లోకి అయితే ఎంట్రీ ఇస్తాడు. జ్యోత్స్న అని చెప్పేసి చాలా గట్టిగా అరుచుకుంటూ లోపలికి వెళ్ళేసరికి ఒక్కసారిగా ఆ ముగ్గురు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. బావా, ఎప్పుడొచ్చాడు తాత అని చెప్పేసి దీప కార్తీక్ని అడుగుతూ ఉంటే, ఏమో మరదలా, నాకు కూడా తెలీదు, నేను కూడా గమనించుకోలేదు, కొంపదీసి వినేశాడా ఏంటి మీ తాత నిజం మొత్తం అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటే, ఏమో బావా, తాత ముఖం చూస్తుంటే విన్నట్లే అనిపిస్తుంది నాకు అని చెప్పి దీప అంటూ ఉంటుంది. ఏంటి జ్యోత్స్న, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? అంటే నువ్వు వారసురాలు కాకపోయినప్పటికీ కూడా వారసురాల్లాగా నటిస్తున్నావు డబ్బుల కోసం. అంటే డబ్బు ఉంటే చాలా నీకు, బంధాలు బాంధవ్యాలు ఏమీ అవసరం లేదా అని చెప్పి శివనారాయణ జ్యోత్స్న చంప పగలగొట్టి పోలీసులను పిలిపించి అక్కడికైతే జ్యోత్స్ననైతే అరెస్టు చేయిస్తాడు. అరే కార్తీక్, ఇప్పుడు చెప్పరా అసలు ఏం జరిగింది, అసలు ఎలా ఇదంతా జరిగింది అనేది నాకు చెప్తావా చెప్పవా? నేను ప్రతిదీ కూడా విన్నాను, మీరేం మాట్లాడుకుంటున్నారో అంతా కూడా విన్నాను, మీరు నాకు ఇప్పుడే నిజం చెప్పండి అని చెప్పి కార్తీకు, దీపని నిలదీసేసరికి కార్తీక్ అయితే ఉన్న నిజం మొత్తం కూడా, జ్యోత్స్న బండారాన్ని మొత్తం కూడా శివనారాయణతో చెప్పేస్తాడు. దాంతో శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా కార్తీక్, జ్యోత్స్న ఇంత మోసం చేస్తుందా? పారిజాతం జ్యోత్స్న కలిసి ఇంత మోసం చేశారా మమ్మల్ని? పారిజాతం ఒక పని మనిషి అయితే నేనేరా పెళ్లి చేసుకుని ఒక మంచి జీవితాన్ని తనకిచ్చాను, కానీ కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా నా మనవరాల్నే మార్చేసింది. తన మనవరాల్ని వారసురాల్ని చేసుకోవాలి అనే స్వార్థం తనని ఇలా తయారు చేసింది అని శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అంటే శేషం ఇంకా మిగిలి ఉందన్నమాట. అరెస్టు చేయించిన జ్యోత్స్ననే కాకుండా ఆ పారిజాతాన్ని కూడా అరెస్టు చేయిస్తే గానీ శేషమంతా సున్నా అయిపోదు అని చెప్పి వెంటనే ఇంకా ఇంటికి వెళ్ళి పారిజాతం పారిజాతం అని చెప్పి చాలా గట్టిగా పిలుస్తాడు శివనారాయణ. ఏంటి ఈ ముసలోడికి ఏం గుర్తొచ్చింది, ఇంత గట్టి గట్టిగా అరుస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ పారిజాతం అప్పుడే మెట్లు దిగి వస్తుంది. అలా వస్తున్న పారిజాతాన్ని సీరియస్గా చూస్తాడు శివనారాయణ. అమ్మో, కొట్టేలాగా చూసేస్తున్నాడు, చంపేస్తాడే ఏంటి కొంపదీసి నన్ను అని పారిజాతం తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటండి పిలిచారు అని చెప్పి పారిజాతం అడుగుతూ ఉంటే, నేను పిలవలేదు పారిజాతం, అరిచాను. నీ మోసం అంతా కూడా తెలిసి నీ రంగు అసలు రంగు బయటపడిందని నేను నీ గురించి ప్రతిదీ కూడా తెలుసుకొని అరిచాను అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, నా గురించి నిజంగానే నిజం తెలిసిపోయిందా అని చెప్పి పారిజాతం ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడే పారిజాతం చంప పగలగొడతాడు శివనారాయణ. నేనేం చేశానండి ఇప్పుడు, ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు అని చెప్పి పారిజాతం అంటూ ఉంటే,
ఏం చేశావా, ఏం చేశావో ఒక 20 ఏళ్ల క్రిందట చేసిన దాన్ని గుర్తు తెచ్చుకో అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతూ ఉంటుంది పారిజాతానికి. నువ్వు చేసిన మోసం అంతా తెలిసింది. నా మనవరాల్ని మార్చేంత ధైర్యం నీకెక్కడిది? నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. ఆల్రెడీ నీ మనవరాలు జైలుకి వెళ్ళింది. నువ్వు కూడా నీ మనవరాలతో పాటు వెళ్తే ఆ చెప్పకూడు తింటూ బ్రతకొచ్చు జీవితం అంతా కూడా అని చెప్పి పారిజాతం చెంపలు వాయించి పోలీసులను పిలిపించి పారిజాతాన్ని అరెస్ట్ చేయిస్తాడు శివనారాయణ. ఎస్ఐ గారు, వీళ్ళిద్దరూ కూడా జన్మల్లో బయటికి రాకూడదు. ఎన్ని కేసులు ఉంటాయో అన్ని కేసులు కూడా వేయండి, ఫార్మాలిటీస్ వెనకాల వచ్చి నేను ఫిల్ చేస్తాను అని చెప్పి శివనారాయణ అనేసరికి ఇంకా వెంటనే పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. ఈ విధంగా జ్యోత్స్నకి చుక్కలు చూపిస్తాడు కార్తీక్. వీడియో నచ్చితే లైక్ చేయండి.